ప్రశాంతి సిఆర్ న్యూస్ కు స్వాగతం. రోటరీ క్లబ్ గూడూరు ఆధ్వర్యంలో నేషనల్ స్పోర్ట్స్ డేను పురస్కరించుకొని అల్లూరు ఆదిశేషురెడ్డి రోటరీ భవన్లో గూడూరు పట్టణంలోని విద్యార్థులకు స్పోర్ట్స్ క్విజ్ ని నిర్వహించారు. ఈ క్విజ్ నందు పట్టణంలోని 16 పాఠశాలలు పాల్గొన్నాయి. ఈ క్విజ్ లో జీవి శంకరయ్య మెమోరియల్ స్కూల్ ప్రథమ బహుమతిని, సాయి విద్యానికేతన్ స్కూల్ ద్వితీయ బహుమతిని, రత్నం ఇంగ్లీష్ మీడియం స్కూల్ తృతీయ బహుమతిని గెలుచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని అల్లూరి ఆదిశేషారెడ్డి రోటరీ ట్రస్ట్ ఫర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ స్పాన్సర్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ సి జనార్దన్ రెడ్డి విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడలు ఆటల పట్ల అవగాహన పెంచుకునేందుకు ఎంతగానో దోహదపడుతుందని ఆయన అన్నారు. చదువుతో పాటు క్రీడలలో కూడా రాణించాల్సిన అవసరం ఎంతో ఉంది అన్నారు. ఈ సందర్భంగా ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ కొణిదెల మునిగిరీష్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఈ స్పోర్ట్స్ క్విజ్ ను నిర్వహిస్తున్నామని, ఈ క్విజ్ ద్వారా విద్యార్థులలో దేశంలోనే క్రీడల గురించి తెలుసుకునే అవకాశం కలుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటరీ క్లబ్ సెక్రటరీ జీజీ నాయుడు, సీనియర్ రొటేరియన్లు దశరథ రామిరెడ్డి, పివి కృష్ణయ్య, మయూరి శ్యామ్, జగదీష్ నాయుడు, రామ్ ప్రసాద్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. స్పోర్ట్స్ క్విజ్ నందు డాక్టర్ జనార్దన్ రెడ్డి గారి చేతుల మీదుగా బహుమతులను అందజేశారు. ప్రతి సంవత్సరం కూడా ఈ గూడూరు పట్టణంలో ఉన్నటువంటి అన్ని పాఠశాలకు సంబంధించిన విద్యార్థుల్ని వాళ్ళకు ఒక స్పోర్ట్స్ ఇచ్చి క్రీడలు గేమ్స్ పట్ల వాళ్ళకి ఎంత అవగాహన ఉందనే దాని వరకు ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం నిర్వహిస్తూ వస్తున్నాం చాలా సంవత్సరాలుగా. అందులో భాగంగా ఈరోజు కూడా మొత్తం ఒక 16 స్కూల్స్ ఈరోజు ఈ క్విజ్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశారు. ఈ క్విజ్ ప్రోగ్రాంని స్పాన్సర్ చేస్తున్నటువంటిది అల్లూరు ఆదిశేషారెడ్డి రోటరీ ట్రస్ట్ ఫర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ అని. అల్లూరు ఆదిశేషారెడ్డి గారి గురించి మీకు అందరికీ తెలుసు కదా, స్టేడియం ఉంది ఇక్కడ, క్రికెట్ స్పోర్ట్స్ మీట్ అన్ని కండక్ట్ చేస్తుంటాం. అదేవిధంగా ఈరోజు జరుగుతున్న ఈ స్పీచ్ ప్రోగ్రామ్ కూడా అల్లూరు ఆదిశేషారెడ్డి రోటరీ ట్రస్ట్ ఫర్ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ స్పాన్సర్ చేస్తుంది. మీకు ఈరోజు గెలిచినటువంటి విద్యార్థులకు బహుమతులు ఇవ్వడం కానీ ఇవన్నీ కూడా ట్రస్ట్ ద్వారా స్పాన్సర్ చేస్తారు, రోటరీ క్లబ్ కండక్ట్ చేస్తుంది. ఆ ట్రస్ట్కి చైర్మన్గా ఉన్నటువంటి డాక్టర్ జనార్దన్ రెడ్డి గారు ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేశారు. వారి చేతుల మీదుగా మీకు ఈరోజు బహుమతులను అందజేసే ముందు ఈ కార్యక్రమం గురించి మాట్లాడవలసిందిగా మా సీనియర్ రొటేరియన్ దశరథ రామిరెడ్డి గారు 2 మాటలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. Actually, in this program, we see many programs were being conducted, sports and games in Gulu. Particularly, this program was never conducted in Gulu. Then myself and Giri were the vice secretary. We took this program as a regular program to be conducted by Rotary every year. The sponsor being the Rotary Trust for Games and Sports, Alluri Adiseshareddy Rotary Trust for Games and Sports. So thank you, Chairman. This time you have participated in a big number. Thank you for the children and thank you for the schools who have sponsored you. Congratulations for the winners, runners and also participants. You know where you are, what is your knowledge of the sports and games. The schools who won is not the end for them. They should equip better. Many questions have not been answered by them. But still they won, of course, it's a different thing. But this gives you an opportunity to understand what is your knowledge about the sports and games. Therefore, you have to equip yourself for future to do better knowledge of sports and games. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా గూడూరు తూర్పు వీధిలో గల మినర్వా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్లో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు పద్య పఠన పోటీలు మరియు ఇతర సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల తెలుగు ఉపాధ్యాయులు రమణ సార్ గారు, ఉషా మేడం గారు మరియు ఇతర ఉపాధ్యాయులు పాల్గొని కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గూడూరు ఇన్నర్ వీల్ క్లబ్ మరియు ఆంధ్ర
మహిళా మండలి సభ్యులు అధ్యక్ష కార్యదర్శులు హాజరై పోటీలలో విజేతలు అయిన విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించి వారికి బహుమతులు అందజేశారు. తూర్పు వీధిలో ఉన్నటువంటి మన స్కూల్లో తెలుగు భాషా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. దీనికి సంబంధించి పొద్దున్న నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. దీంతో పాటుగా మన తెలుగు సారు రమణ సారు ఇనిషియేట్ తీసుకొని ఈసారి వాళ్ళకి పద్యాలలో పోటీలు పెట్టారు. తెలుగు పద్యాలు పఠన సామర్థ్యాన్ని పెంపొందించే దానికోసంగా ఇది కూడా జరిగింది. దీనికి సంబంధించిన విజేతలకు అందరికీ కూడా ప్రైజులు ఇవ్వడానికి, మన కార్యక్రమంలో పాలు పంచుకోవడానికి మన గూడూరులో ఉన్నటువంటి ఇన్నర్ వీల్ క్లబ్, ఇంకా మహిళా మండలి సభ్యులు, ప్రెసిడెంట్, సెక్రటరీ గారు వాళ్ళంతా కూడా మన స్కూల్కి విచ్చేయడం ఈరోజు మన అదృష్టం. వాళ్ళు ఎంతో ఉదారంగా మన స్కూల్లో ఈ పద్యాల పోటీల్లో గెలుపొందిన విద్యార్థులందరికీ కూడా వాళ్ళు ప్రైజులు అనౌన్స్ చేశారు. దానికి వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. తెలుగు భాష గొప్పదనం గురించి, తెలుగు భాష మాట్లాడడం వల్ల వాళ్ళకు ఉండేటటువంటి అడ్వాంటేజెస్ ఏంది, ఉపయోగాలు ఏంది, అవన్నీ కూడా ఈరోజు మనం పొద్దున్న నుంచి కూడా మన కార్యక్రమాల్లో జరపడం తెలుసుకుంటున్నాము. కాబట్టి ఇంగ్లీష్ మీడియం స్కూల్ అంటే ఇంగ్లీష్ మీడియం కాదు, తెలుగు భాషా కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాము. తెలుగు భాష యొక్క గొప్పదనం తెలుసుకోవాలంటే తెలుగు దేశంలో తెలుగు భాషలందు శ్రీకృష్ణదేవరాయలు గారు చెప్పారు, దేశ భాషలందు తెలుగు లెస్స అని చెప్పారు. దాన్ని బట్టి తెలుసుకోవచ్చు తెలుగు భాష యొక్క గొప్పదనం. మనము 6600 భాషలు ఉన్నాయి మనకి. ఎవరి భాష వాళ్ళకి గొప్ప అయి ఉండొచ్చు, కానీ తెలియని వాళ్ళతో అయితే మనము ఇంగ్లీష్లో మాట్లాడినా హిందీలో మాట్లాడినా పర్వాలేదు, కానీ తెలుగు తెలిసిన వారితో కూడా చాలా మంది ఇంగ్లీష్లో మాట్లాడడం మన భాషని అగౌరవపరిచినట్లు అవుద్ది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన తెలుగు భాషని మర్చిపోకుండా అందరూ గుర్తుపెట్టుకోవాలని ఇవన్నీ జరుపుతూ ఉంటారు, ఈ కార్యక్రమాలన్నీ. అట్లాగే అమెరికాలో ఉండే వాళ్ళు కూడా తల్లిదండ్రులకేమో తెలుగు తెలుసు, చిన్న పిల్లలకి వాళ్ళకి ఎవరికి తెలుగు నేర్పియట్లే. వాళ్ళు క్రష్ల్లో అటంతా ఉన్నప్పుడు ఇంగ్లీషే నేర్చుకుంటున్నారు. కాబట్టి ఇంటికి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కొంచెం నేర్పిస్తే బాగుంటుంది. వాళ్ళు సెలవుల్లో ఇక్కడికి ఇళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు కూడా గ్రాండ్ పేరెంట్స్తో వాళ్ళకి అందరికీ తెలిసి ఉండదు కదా, మనకైతే తెలిసి ఉంటుంది. వాళ్ళందరితో కూడా ఇంగ్లీష్ వస్తేనే మాట్లాడుతున్నారు, లేకపోతే గమనున్నారు. ఉదాహరణకి మా సిస్టర్ వాళ్ళ మనవరాలే ఉంది. ఆ పాప వచ్చినప్పుడు మా మదర్తో వాళ్ళ నానమ్మతో వాళ్ళతో మాట్లాడాలంటే తను ఇంగ్లీష్ వాళ్ళకి రాదు కాబట్టి అట్లా గమ్మునుంటున్నారు. కాబట్టి అమెరికాలో ఉండే వాళ్ళైనా ఎవరైనా కూడా కొంచెం పప్పురంబు నొక్కవలకనుందు చూసులు యారవేరు పురుషులందు పుంజు పురుషులరియ విశ్వదాభిరామ వినురవేమ మేరీ విశ్వదాభిరామ వినురవేమ బలవంతుర నాకేమని పదవరితో నిగ్రహించి పలుకుతా మేళ బలవంతమైన సర్పము చీమలు చచ్చిక్కి చావదే సుమతి. చీమలు పెట్టిన పుట్టలు పాములు కిరవైనట్లు పామరు రుదగన్ హేమంబు కూరబెట్టిన భూమి సులభాల చేరు భూమిలో సుమతి. తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా మేమందరం ఇక్కడికి మినర్వా స్కూల్ దగ్గరికి వచ్చాము. ఈరోజు ఇది పేరుకి మినర్వా ఇంగ్లీష్ మీడియం స్కూల్ అయినా కూడా రాంప్రసాద్ సారు తెలుగు భాష మీద ఎంతో అభిమానంతో మీ అందరికీ తెలుగు బాగా నేర్పించి మీరు పాటలు పద్యాలు పాడేటప్పుడు కూడా మేము వచ్చాము. ఆ రోజు చాలా బాగా ప్రిపేర్ అయ్యి చాలా బాగా సాధన చేసి బాగా పాటలు పద్యాలన్నీ తెలుగు మీద బాగా చూపించారు. నాకు తెలిసినంత వరకు చాలా స్కూల్లో తెలుగు మాట్లాడితే ఫైన్ వేస్తారనమాట. అట్లాంటి స్కూల్స్ ఉన్నాయి మన దగ్గర. కానీ సార్ మాత్రం మీకందరికీ చాలా బాగా తెలుగు నేర్పిస్తున్నాడు. మనకి తల్లిని మనం ఎంత అభిమానిస్తామో మన తెలుగు భాషను కూడా మనం అంతగా అభిమానించాలి. అమ్మ ఎంత హెల్ప్ చేస్తుందో మనకి, మన భాష కూడా అంత హెల్ప్ చేస్తుంది. మీరందరూ తెలుగు బాగా నేర్చుకొని బాగా సాధన చేసి ఫ్యూచర్లో మీ పిల్లలకి మీ తోటి వాళ్ళందరికీ కూడా నేర్పించాలని కోరుకుంటున్నాను. అట్లే మామూలుగా ఇక్కడ ఇండియాలో ఉండే వాళ్ళకంటే కూడా
ఫారిన్లో ఉండేవాళ్ళు బాగా ఆన్లైన్లో తెలుగు క్లాసులు నేర్చుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉండేవాళ్ళు మాత్రం తెలుగు భాషను మర్చిపోతున్నారు. అట్లా కాకుండా మీరందరూ బాగా తెలుగు భాషను అభిమానిస్తున్నారు. మీరు ఇంకా బాగా చదువుకొని బాగా పైకి రావాలని కోరుకుంటున్నాను. మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సందర్భంగా ప్రత్యేక అభిషేకాలు పూజలు నిర్వహించారు. మధ్యాహ్నం అన్నప్రసాద సమర్పణ కార్యక్రమం చేశారు. అర్చకులు శ్రీనివాసులు పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు మండలంలోని వెంకన్నపాలెం గ్రామానికి చెందిన అడపాల శివకుమార్ రెడ్డి, చంద్రసేన దంపతులు, వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఆపదామపహత్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యో శ్రీరామ రామ రామే పూజయామి. హరి ఓం శాంతి. గోదావరి సరస్వతి నర్మదా సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు కావేరి సింధోత్తరాది కృష్ణవేణి యజ్ఞాయ ధాతుం యజ్ఞపదే దైవే స్వస్తిరస్తు నః స్వస్తిర్మానుషేభ్యః ప్రదీరః నామాని కృత్వా విభజన్యనాస్తే ఓం ఆప్యాయస్వ స్వమేవేదో విశ్వదోక్షమాః భక్తాభిప్రదీనాయ నమః భక్తాపదీనాయ నమః భక్తానుగ్రహకారణాయ నమః శరణాగతోచ్చరాయ నమః భక్తిశక్తిపదాయ నమః జ్ఞానవైరాగ్యపదాయ నమః పరిమళపదాయ నమః సంశయ హృదయ దౌర్బల్యపాపకర్మవాసన. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి. ఓం తిరుపతి జిల్లా కోట మండలం కోటలో ఉగ్రారపు నరసింహులు ఆధ్వర్యంలో ఘంటసాల కళా సమితి శత జయంతి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ప్రముఖ హీరో సుమన్ ఘనంగా సన్మానించడం జరిగింది. అనంతరం ఈటీవీ స్వరాభిషేకం గాయకులు కాకినాడ శివప్రసాద్ గారిచే పాట కచేరీ, చిన్నారులచే నృత్య ప్రదర్శనలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఘంటసాల అభిమానులు పాల్గొన్నారు. ఓం ఇంద్రశ్రేష్టాని ద్రవిణాని ద్రవిణాని దేహి. ఇక్కడే స్థానికుడైపోయాడు. తాళ్లపాక అన్నమాచార్యులు ఊరి పక్కన నుంచి మన ఊరికి వచ్చి ఇక్కడ స్థానికుడైపోయి ఇక్కడ విస్తృతమైనటువంటి స్నేహాల్ని,
ఎంతో గొప్ప బంధాలని ఏర్పరచుకున్నారు. రిటైర్ అయిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఊరికి వెళ్ళాల, ఇక్కడే స్థిరపడిపోయి ఇక్కడే ఇల్లు తీసుకొని పిల్లలంతా కూడా బ్రహ్మాండంగా సెటిల్ అయిపోయినారు హైదరాబాద్లో. అయినా అక్కడికి వెళ్ళడు, ఇక్కడే ఉండి అందరితోటి ఈ ఘంటసాల కళా సమితి గురించి, ఘంటసాల గురించి నిరంతరం ఆయన ప్రతి ఒక్కరి దగ్గర మాట్లాడుతుంటారు. మరి ఈ సందర్భాల్లో ఒకప్పుడు, అంటే ఇప్పుడైతే ఆయనకు ఆర్థిక ఇబ్బంది, ఒక మామూలు మనిషిని మీరు ఇంత పెద్ద స్టార్ చేశారు. మీ అందరికీ ధన్యవాదాలు. అదే మాదిరిగా మా నిర్మాతలకి, మా దర్శకులకి, మా టెక్నీషియన్స్, ఫ్యాన్స్ అందరికీ ముందు నమస్కారం. అదే మాదిరిగా ముందుగా నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నాకు విద్య నేర్పించిన గురువులకి, సినిమాలో నాకు అవకాశం ఇచ్చిన మా గురువులకి. ఎందుకంటే గురువులు ఎందుకు చెప్తానంటే తమిళ్, తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ, ఒరియా, భోజ్పురి ఇలా చాలా భాషలు చేశాను. ఒక్కొక్క భాషలో వాళ్ళు ఒక్కొక్క గురువు నాకు. సో అన్ని గురువులకి నేను ముందు పాదాభివందనాలు చేస్తూ, ముందుగా ఘంటసాల గురించి ఆయన చెప్పాలంటే మరి నిజంగా నాకు అదృష్టం లేదు. కానీ ఘంటసాల గారు ఇద్దరు అబ్బాయిలతో నేను చాలా తిరిగాను, శంకర్, రత్నాకర్తో. మేము అంటే బాగా బిజీ అవడానికి ముందు మా మిత్రుడు భానుచందర్ అంటే మ్యూజిక్ డైరెక్టర్ వేణుగారి ఇంట్లో మేము సాయంత్రం కలిసి మా భవిష్యత్తు గురించి, మా జీవితం గురించి అన్నీ మాట్లాడేవాడు. శంకర్, రత్నకుమార్ ఇద్దరు నాకు మంచి ఫ్రెండ్స్. అప్పుడు మేడ మీద కూర్చొని పాటలు పాడాం. తర్వాత మెల్లిమెల్లిమెల్లిగా ఘంటసాల గురించి ఆయన పాటలు విని, ఆయన గొప్పతనం అవన్నీ విని, మొన్న ఒక 2 సంవత్సరాల ముందు ఆయన మీద ఒక బయోపిక్ తీశారు, ఘంటసాల గారి బయోపిక్ తీశారు. దాంట్లో ఒక సింగర్ ఖాన్ క్యారెక్టర్ ఉంది. ఆ ఖాన్ క్యారెక్టర్ నేను చేశాను. ఆయన బాగా సన్నిహితుడు, బాగా ఫ్రెండ్ అని చెప్పారు. సో ఆ క్యారెక్టర్ని నేను చేయడం జరిగింది. ఆ విధంగా ఆయనతో ఒక కనెక్షన్ నాకు ఏర్పడింది. మరి ఈరోజు ఈ సంస్థ ఈరోజు ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పుడు మరి ఘంటసాల గురించి, ఆయన గురించి ఆలోచించి మరి ఈరోజు ఈ ఫంక్షన్ పెట్టడం నిజంగా కమిటీ వారు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు చెప్తాను. ఎందుకంటే పాటల్లో ఉన్న ఒక మధురం, పాటల్లో ఉన్న ఒక అర్థం ఈ మధ్య వస్తున్న పాటలు లేవు, నేనే చెప్తున్నాను అది. మరి ఎన్నిసార్లు విన్నా, ఇది ముఖ్యంగా ఇలాంటి పాటలని మనం రాత్రి వింటే ఆ పాటల్లో ఎన్ని అర్థాలు ఉన్నాయి, ఎన్ని విషయాలు ఉన్నాయి మనకు అప్పుడే తెలుస్తుంది. అలాంటి పాటలు మళ్ళీ రావు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా తీసుకువెళ్లేందుకు కృషి చేస్తున్నారని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ బొబ్బేపల్లి సురేష్ నాయుడు పేర్కొన్నారు. సెప్టెంబర్ 2వ తేదీ పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా 5 రోజుల పాటు పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నామని, అందులో భాగంగా గురువారం మనుబోలు మండలంలోని గోవిందరాజాపురం గ్రామంలో అంగన్వాడీ పాఠశాలలో కంప చెట్లు చెత్తను తొలగించి మొక్కలు నాటే కార్యక్రమం చేస్తున్నట్లు తెలిపారు. అదేవిధంగా పుట్టినరోజు నాడు కేకులు కట్ చేసి మిఠాయిలు పంచుకుంటూ జల్సాగా గడపడం జనసేన పార్టీ సిద్ధాంతం కాదని, 5 రోజుల పాటు రక్తదాన శిబిరాలు, అన్నదాన, వైద్య శిబిరాలు, పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కాదర్వలి, జాకీర్, శ్రీకాంత్, మహేష్ కంటే, శ్రీలక్ష్మి, సుధాకర్, శ్రీనివాసులు, జన సైనికులు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకులు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి జన్మదినం వేడుకలు పురస్కరించుకొని అందులో భాగంగా 4 రోజుల ద్వారా ఈ 5 మండలాల్లో జన్మదిన వేడుకల ద్వారా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించాము. వాటిలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు బొబ్బేపల్లి సురేష్ నాయుడు గారు, అదేవిధంగా గోవిందరాజపురం సుధాకర్ గారు, అదేవిధంగా మా మనుబోలు మండలం అధ్యక్షులు పెనుబక ప్రసాద్ గారు వారి ఆధ్వర్యంలో ఈరోజు మొక్కల పంపిణీ కార్యక్రమం, మొక్కల నాటే కార్యక్రమం చేయడం జరిగింది గోవిందరాజపురం అంగన్వాడీ కేంద్రంలో. ఇదే విధంగా ఇంకొక విషయం ఏంటంటే, ఈ జన్మదిన వేడుకల సందర్భంగా క్లీన్ ఆంధ్ర, గ్రీన్ ఆంధ్ర అని చెప్పినేసి పార్టీ ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది. ఎందుకంటే రాబోయే రోజుల్లో పవన్ కళ్యాణ్ గారు తీసుకున్నటువంటి శాఖల్లో భాగంగా ముఖ్యంగా ఏంటంటే పర్యావరణ పరిరక్షణ అనేది జనసేన సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం. అది దానికి ఖచ్చితంగా కట్టుబడి అటవీ శాఖ తీసుకున్నారు. కాబట్టి ఈ రాబోయే రోజుల్లో నగరాలు, పట్టణాలు హరితహారం. నా పేరు కంటే శ్రీలక్ష్మి. ఇవాళ గోవిందరాజపురం మనుబోలు మండలం గోవిందరాజపురం గ్రామంలో చెట్టులు నాటడం జరిగింది. బొబ్బేపల్లి సురేష్ నాయుడు గారి ఆధ్వర్యంలో, పెనుబాక ప్రసాద్ గారి ఆధ్వర్యంలో, సుధాకర్ గారి ఆధ్వర్యంలో చెట్లు నాటడం. నేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారి జన్మదిన వేడుకలలో భాగంగా మొదటి రోజు ఏదైతే సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ ఆధ్వర్యంలో
మనుబోలు మండలంలోని గోవిందరాజపురం గ్రామం నందు అంగన్వాడీ స్కూల్లో ఈ యొక్క చెత్తనంతా కూడా క్లీన్ చేసి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఏదైతే మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఏది చేసినా సరే గ్రామాల అభివృద్ధికి, రాష్ట్ర అభివృద్ధికి, యువత భవిష్యత్తు కోసమే ఆయన చేసే ప్రతిదీ కూడా ఏదైతే పర్యావరణ పరిరక్షణలో భాగంగా మా అధినేత తీసుకున్న శాఖల్లో ప్రధానమైంది కాబట్టి ఆ పర్యావరణ పరిరక్షణలో భాగంగానే ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమానికి పిలుపునివ్వడం, అందులో భాగంగా మొదటి రోజు ఈరోజు మొక్కలు నాటే కార్యక్రమంతో పాటు ఇక్కడ అంగన్వాడీ స్కూల్ మొత్తం కూడా కంప చెట్లన్నీ కూడా క్లీన్ చేసి ఏదైతే గత 5 సంవత్సరాల పాటు వైసీపీ పాలనలో ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా అభివృద్ధి చేసిన దాఖలాలు, కోట్ల రూపాయల నిధులను, పంచాయతీ నిధులను మింగేసి ఈరోజు పంచాయతీల్లో కూడా నిధులు లేకుండా చేసినటువంటి పరిస్థితులు ఎన్నో చూసాం. అయితే డిప్యూటీ సీఎం అయిన తర్వాత మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారి ఎన్డీఏ కూటమిలో ప్రధాన పాత్ర పోషించి ఈ రాష్ట్ర అభివృద్ధి దిశ మార్చే విధంగా పంచాయతీరాజ్ శాఖను కూడా ఆయన తీసుకోవడం, పంచాయతీల్లో అన్ని విధాల అభివృద్ధి చేసేదానికి నిధులను తీసుకురావడం, అదేవిధంగా పంచాయతీల అభివృద్ధికి జన సైనికులు కూడా వాళ్ళ వంతు వాళ్ళు సహాయ సహకారాలు అందించడంలో భాగంగా ఏదైతే ఆయన జన్మదిన వేడుకలలో పంచాయతీ కాలువల్లో కూడా బ్లీచింగ్ కొట్టి కాలువలన్నింటికి కూడా ఏదైతే ఇప్పుడు అంటురోగాలతో ప్రబలిపోతున్నారో వాటి నుంచి నివారించడం కోసం నివారణ చర్యలు కూడా చేపడతా ఉన్నాం. మనం చూస్తూ ఉన్నాం ఎంతో మంది పుట్టినరోజు వేడుకలంటే వాళ్ళు కేకులు కట్ చేసుకోవడం, టపాసులు కాల్చుకోవడం, ఏదో రకరకాలుగా గందరగోళాలు డ్రిమ్స్ పెట్టించుకొని చేసేటువంటి పరిస్థితి. కానీ మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం ఏదైతే ప్రజాస్వామ్యంలో 10 సంవత్సరాల పాటు అలుపెరగని పోరాటం చేసి ఎన్డీఏ కూటమిలో ప్రధాన పాత్ర పోషించి ఈరోజు రాష్ట్ర రాజకీయాల దిశను మార్చి గ్రామాల అభివృద్ధి కోసం ఆయన పడుతున్న తపనలో భాగంగా ఆయన వెంట మేమంతా నడుస్తూ 5 రోజుల పాటు ఆయన జన్మదినాన్ని పురస్కరించుకుని అనేక సేవా కార్యక్రమాలు అనేకమైనటువంటి పంచాయతీల్లో మాది సరేపల్లి నియోజకవర్గంలోని మునుబోలు మండలం జిట్లకుండూరు పంచాయతీలో ఉన్నటువంటి గోవిందరాజపురంలో ఇవాళ మా యొక్క అంగన్వాడీ స్కూల్ నందు ఈ యొక్క చెట్ల కార్యక్రమాన్ని వేయటం జరిగింది. అందుకు మాకు ఇన్ఛార్జిగా ఉన్నటువంటి సురేష్ నాయుడు కానీ, మండల అధ్యక్షుడు ప్రసాద్ కానీ వీళ్ళ సహకారంతో అన్ని కార్యక్రమాలను చేయడం జరిగింది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.